హాయ్ హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మమ్మీ నేను అయితే ఒక పని మీద అయితే వెళ్తున్నాము. వెళ్తుంటే మా వెనకాల అయితే మా మినీ డోరా బుజ్జి గడు వచ్చేస్తున్నాడు. ఈడు మా పిల్లి పెళ్ళే. అండ్ ఈ ఇత్తడి బిందె వచ్చేసి మా మమ్మీ పెళ్లి టైంలోది. ఇంకా అలా ఉండిపోయింది కదా, దాన్ని మార్చేసి ఏదైనా గుర్తుగా తీసుకుందాం అనుకుని అయితే వెళ్ళాము. సో అది వచ్చేసి కుక్కర్ అయితే తీసుకున్నాం, 5 లీటర్స్ కుక్కర్. అప్రాక్సిమేట్ గా 1400 చేంజ్ అయితే పడింది. అండ్ మా బిల్లు ఇచ్చినందుకు మాకు 800 రూపీస్ ఇచ్చారు. బేరాలు ఉండు, ఫిక్స్ రేట్స్ అంటారు, అలా ఎంత చెప్తే అంతే. సో ఇంట్లో కొన్ని గ్రాసరీస్ అయితే లేవు. ఇంకా డిమార్ట్ అయితే మా ఇంటి దగ్గరలో ఉంది. సో డిమార్ట్ కి అయితే వెళ్ళిపోయిన వెంటనే మా మమ్మీ తర్వాత ఐస్ క్రీమ్ తిందాం అంటే వద్దు, ముందే తినేద్దాం అన్నారు. నేను అయితే ఫోన్ ఆ స్టాండ్ లో పెట్టాను. మా మమ్మీతో చెప్తున్నా, అమ్మ దొంగ ఎవరైనా వచ్చా ఫోన్ పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తామని. మనం ఎదురుగా ఉన్నాం కదా, ఎలా పట్టుకెళ్ళిపోతే ఏమో, మేబీ పట్టుకెళ్ళిపోతాయి అంటే మమ్మీ తిడుతున్నారు. అండ్ అలా పని చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. డిమార్ట్ ఎంత తిరిగినా సరే ఇంకా ఉంటాయి కొత్త కొత్తవి. మనం అనుకున్న బడ్జెట్ కి వెళ్తాం కానీ డిమార్ట్ లో ఎప్పుడు హై బడ్జెట్ అయిపోద్ది. అండ్ ఎంతమంది మీలో క్యారీ బ్యాగ్స్ అనేవి పట్టుకెళ్తారు? ఎంత బిల్ చేసినా సరే ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇచ్చి క్యారీ బ్యాగ్ కొనాలని నిజంగా ప్రాణం ఒప్పుకోదు. సో మేము కూడా కొన్ని బ్యాగ్ అయితే పట్టుకొని వెళ్ళాము. అండ్ ఇంక లాస్ట్ లో నాకు బిల్ అయినప్పుడు చిన్న ఇష్యూ అయితే అయిపోయింది. ఎందుకంటే సర్వర్ ఇష్యూ అయిపోద్ది. ఎప్పుడైనా ఏటీఎం కార్డ్ పట్టుకుని వెళ్ళాలి, నార్మల్ ఫోన్ పే నమ్ముకొని అయితే వెళ్ళకూడదు. బ్యాంక్ ఇష్యూ అయిపోయిన వల్ల వీళ్ళేమో అవతల పంపిస్తాను పోనీ స్కానర్ అంటే అలా కూడా ఒప్పుకోలేదు. అప్పుడు పక్కన ఒక అతన్ని అడిగి రిక్వెస్ట్ చేసి అలా పేమెంట్ అయితే చేశాను. ఇంతే ఈ రోజు మినీ వ్లాగ్.